రాజమహేంద్రి మహిళా జూనియర్ డిగ్రీ మరియు పీజీ కళాశాల ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక సుబ్రహ్మణ్యం మైదానంలో శనివారం ఘనంగా ముందస్తు యోగా దినోత్సవ కార్యక్రమాన్ని రాజమహేంద్రి మహిళా జూనియర్ డిగ్రీ మరియు పీజీ కళాశాల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా న్యాయమూర్తి ఉమా సునంద ముఖ్య అతిథిగా హాజరై యోగా ప్రాముఖ్యతను వివరించారు. ఆరోగ్యవంతమైన జీవనానికి యోగా ఎంతో అవసరమని ఆమె పేర్కొన్నారు. ఈ సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా జడ్జ్ ఉమా సునంద మాట్లాడుతూ యోగా మన భారతీయ సంస్కృతిలో అంతర్భాగమని తెలిపారు. రాజమహేంద్రి విద్యా సంస్థల చైర్మన్ టీకే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ యోగా వల్ల ఏకాగ్రత, ఆత్మవిశ్వాసం పెరుగుతాయని, ఒత్తిడి తగ్గి ఆరోగ్యకరమైన జీవన శైలి అలవడుతుందని తెలిపారు. రాజమహేంద్రి విద్యా సంస్థల డైరెక్టర్ తేతలి సత్య సౌందర్య మాట్లాడుతూ ఆరోగ్యకర జీవన విధానాన్ని ప్రోత్సహించడమే కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యమని తెలిపారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన యోగా పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతి ప్రదానం జరిగింది. జిల్లా న్యాయమూర్తిని ఉమా సునందను, యోగా ఇన్స్ట్రక్టర్లను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో యోగా గురువు కేఎన్వి శ్రీధర్ రెడ్డి, యోగా డెమోన్స్ట్రేటర్స్ వెంకట్రావు, ఆసుపు అనంతలక్ష్మి, కె హేమ నిర్మలారెడ్డి, రెడ్డి జ్యోతి, కోనాల భాగ్యలక్ష్మి, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఎదరికి చాపి కుడి కాలిని మడిచి కుడి తొడ కింద, ఎడమ కాలిని మడిచి ఎడమ తొడ కింద ఉంచుతూ రెండు చేతులను తొడల మీద ఉంచి నడుమని నిటారుగా ఉంచి ఎదరికి చూస్తూ ఉండాలి. వజ్రాసనం భోజనం, కానీ ఈ వజ్రాసనాన్ని వాటికి భోజనం చేసిన తర్వాత కూడా వేయవచ్చు. అలా వేసినట్లయితే బాగా జీర్ణమయ్యి దాంట్లో ఉన్నటువంటి పోషకాలను శరీరం బాగా గ్రహించడానికి లేచి నిలబడండి. మోకాళ్ళ మీదే మీ యొక్క రెండు చేతుల్లో కూడా నడుము మీద ఉంచి అర్ధవస్ట్రాసనం చేయబోతున్నాం. వెనక్కి ఎంత వంగగలిగితే అంత వంగండి. ఆడవారికి ఉష్ట్రాసనం పొట్టకు సంబంధించిన, కాళ్ళకు సంబంధించిన, థైరాయిడ్కి సంబంధించినటువంటి ఏ విధమైన ఇబ్బందులు ఉన్నా మటుమాయం చేసే ఆసనంగా ఉండాలి. ఉష్ట్రాసనం. 1 2 5 నెమ్మదిగా పైకి లేచి చేతులను పైనుంచి కిందికి తీసుకొస్తూ వజ్రాసనంలో కూర్చోటాను మండూకాసనం చేయబోతున్నాం. మీ యొక్క కుడి మోకాలని కుడి పక్కకు, ఎడమ మోకాలని ఎడమ పక్కకు తీసుకువెళ్తూ రెండు కాళ్ళ మధ్యన గ్యాప్ తీసుకుంటూ సీటు వెనక ఎడమ షోల్డర్ ప్లేట్ మీద ప్లేస్ చేయాలి. ఈ ఎడమ చేతిని కుడి షోల్డర్ ప్లేట్ మీద ప్లేస్ చేయాలి. నడుమును నిటారుగా ఉంచాలి. 1 2 3 నెమ్మదిగా చేతులను పైకి తీసుకువెళ్ళి పైనుంచి ఇరుప్రక్కలుగా కిందికి తీసుకురావాలి. గుడ్. అద్భుతమైన ఆసనం వక్రాసనం చేయబోతున్నాం. మీ రెండు కాళ్ళను ఎదరికి చాచి ఉంచండి. రెండు కాళ్ళను ఎదరికి చాపాలి. ఈ కాళ్ళను ఎడమ మోకాలు వరకు మడిచి ఎడమ చేతిని పై నుంచి తీసుకువెళ్ళి కుడి మోకాలి అవతల నుంచి యాంకిల్ని కానీ క్యాచ్ చేయండి. మీరు ఎక్కడి వరకు పట్టుకోగలిగితే అక్కడి వరకు పూర్తిగా వెనక్కి తిరిగి చూడాలి. ఎడమ చేతిని వీపు వెనక. 4 5 నెమ్మదిగా కాలుని ఎదరకు చాపి సమస్థితికి రండి. ఇప్పటి వరకు మనం కూర్చుని చేసే ఆసనాలు చూస్తాం. ఇప్పుడు పడుకుని చేసే ఆసనాలు చేద్దాం. బ్రిడ్జ్ పోజ్, చేతు బండాసనం చేద్దాం. చేసే అద్భుతమైన ఆసనం బ్రిడ్జ్ పోజ్, చేతు బండాసనం. 1 2 3 4 తీసుకోగలరు. కానీ అది ఎవరు తీసుకోగలరు అంటే రోజు యోగా సాధన చేసేవాళ్ళు, అథ్లెట్స్. ఎవరు బాగా ఫిజికల్ ఫిట్నెస్, శ్వాసను పూర్తిగా ఊపిరితిత్తులు నిండే వరకు తీసుకోవాలి. పూర్తిగా నిండిన తర్వాత పూర్తిగా బయటికి విడిచిపెట్టాలి. మరలా పూర్తిగా నెమ్మదిగా బయటకు పూర్తిగా లోపలికి తీసుకోవాలి. మరలా ఆపోజిట్ నాస్ట్రల్ ద్వారా నెమ్మదిగా దగ్గరికి
అలాగే కలెక్టర్ మేడం సెలెక్ట్ అయిన 5 ఎదరగారు ఉన్నారు సార్. ఎలా చూడండి సార్. అమ్మ స్టూడెంట్స్ పేరు P. Siri, Junior BPC, Pranayama. Asanas, T. Divyadarini, Senior MPC. M. Suvatsala. ఇదే పేపర్ ఫోటో సార్. ఒకసారి పర్లేదు, మీరు అలా ఉండండి సార్. మీరు అది గ్రాఫిక్స్ అంతర్జాతీయ యోగా దినోత్సవం. మరి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కానివ్వండి, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, ఈ యోగా మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ ఉంచి మన నరేంద్ర మోడీ గారు అయితే ప్రపంచ యోగా దినోత్సవం ఈరోజు జరుపుకోవడానికి ప్రపంచవ్యాప్తంగా ఆమోదం తెలియజేసి ప్రపంచవ్యాప్తంగా అందరూ చేసుకునేలాగా చేసినటువంటి వ్యక్తి మన ప్రధాని నరేంద్ర మోడీ గారు. మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మన ఆంధ్రప్రదేశ్ని ఒక యోగాంధ్రగా మార్చాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఆల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, ప్రైవేట్ ఎంప్లాయీస్ కానీ స్టూడెంట్స్ అందరూ కూడా కంపల్సరీగా ఈ యోగా చేయాలి అని చెప్పి ఒక 20 days ప్లాన్ పీరియడ్ ఇచ్చి ఈ రోజుల్లో యోగా చేయమన్నారు. రేపు అంతర్జాతీయ యోగా దినోత్సవం. మనం ప్రిలిమినరీగా ముందుగా అంటే రేపు సండే రావడం వల్ల ముందుగానే మనం ఇక్కడ ఈ యోగా దినోత్సవాన్ని మన సుబ్రహ్మణ్య మైదానంలో గ్రాండ్గా జరుపుకోవడం జరిగింది. మన జిల్లా జడ్జి గారు అయినటువంటి ఉమా సునందన్ గారు అన్ఎక్స్పెక్టెడ్గా మరి ఆవిడ రావడం జరిగింది. మన అదృష్టంగా భావించాలి. ఎందుకంటే ఆర్జేడీ గారు వస్తానన్నారు. ఆవిడ రాత్రి సడన్గా ప్రాబ్లం వచ్చి కొంచెం మోకల తరపున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే వారి యొక్క హస్బెండ్ అయినటువంటి మన వెంకటరావు గారు వచ్చారు. వారికి కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే ఇక్కడ మనకి రాజమండ్రిలో ఉంటున్నాడు కాబట్టి మన సినిమాలే కనపడుతుంది. ఇంకా కాంపిటీషన్స్ పెట్టి కొంతమందిని బెస్ట్ యోగా స్టూడెంట్స్ని సెలెక్ట్ చేయడం జరిగింది. సెలెక్ట్ అయిన స్టూడెంట్స్ కూడా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా పొద్దునే రెండమ్మ అంటే మరి మీ ఫ్యూచర్ గోల్స్ని మీరు సాధించడం. సో ఈ డే టు డే లైఫ్లో ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేది చేయటానికి ఎవరికి టైం ఉండట్లేదు. యు ఆర్ రన్నింగ్ విత్ యువర్ స్టడీస్. సో ఇలాంటి టైంలో 1 గంట మీకు మీరు టైం ఇచ్చుకొని యోగా చేస్తూ అలాగే మెడిటేషన్ చేస్తే మీరు ఏదైతే సాధించాలనుకుంటున్నారో మీ జీవితంలో అవి ఇంకా బెటర్గా పెర్ఫామ్ చేయగలరు. దానికి బెటర్గా మీ ప్రయత్నాలు ఉంటాయి. మీరు బెటర్గా ఆలోచించడానికి ఈ ఆసనాలు కానీ మెడిటేషన్ కానీ చాలా ఉపయోగపడతాయి. ఏదైతే మీరు కాంపిటీషన్ తీసుకొని స్ట్రెస్ ఫీల్ అవుతున్నారో ఆ స్ట్రెస్ అంతా ఆ గంట మీరు
ప్రపంచాన్ని మర్చిపోయి మీ గురించి మీరు ప్రయత్నిస్తారు కాబట్టి మీరు ఫోకస్ ఇంకా బాగా పెరిగి మీ చదువులో కానీ మీ ఫ్యూచర్ గోల్స్లో కానీ మంచిగా బెటర్గా పెర్ఫామ్ చేయడానికి ఇది బాగా హెల్ప్ చేస్తుంది. ఈరోజు ఒక్కరోజే కాదనుకోకుండా మీరు రేపటి నుంచి కూడా ఇది ఇలాగే కంటిన్యూ చేసి కొద్దిగా టైం మీకు మీరు కేటాయించుకుంటారని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.